ఇది వచ్చేసి ఎలిమినేషన్. లాస్ట్ టైం లాగా మళ్ళీ దెబ్బ కొడతాడా, లేకుంటే అన్అఫిషియల్ వెబ్సైట్స్లో ఉన్నది ఉన్నట్టుగానే ఎలిమినేట్ అవుతారనేది క్లారిటీ లేదు. ఇంతవరకు ఆడియన్స్ అనుకున్న దానికి, నేను ఏం చెప్తున్నానంటే ఆడియన్స్ అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగిన ఎలిమినేషన్స్ 3: కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, కుమార్ సాయి. వీళ్ళ ముగ్గురిది ఎలిమినేషన్ ఎలా జరిగిందంటే అన్అఫిషియల్ పోల్స్లో లాస్ట్లో లేని వాళ్ళని ఎలిమినేట్ చేశారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్అఫిషియల్ పోల్స్ వేరు, అఫిషియల్ పోల్స్ వేరు. అఫిషియల్ పోల్ వచ్చేసి హాట్స్టార్లో 10 ఓట్లు ప్లస్ 10 మిస్డ్ కాల్స్ ఇవ్వాలి. సో మిస్డ్ కాల్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు, హాట్స్టార్లో 10 ఓట్లు క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు. మనం ఏం చేస్తాం, అన్అఫిషియల్ వెబ్సైట్స్లో పోలింగ్ చెక్ చేసుకుంటాం. కానీ అన్అఫిషియల్ వెబ్సైట్స్లో పోలింగ్, ఈవెన్ నా వెబ్సైట్ ఆదిరెడ్డి ఫ్యాంటసీ, ADI_రెడ్డి_ఫ్యాంటసీ, ఆ వెబ్సైట్స్లో కూడా ఇది అన్అఫిషియల్ పోల్ మాత్రమే. దీంట్లో ఏం చేస్తారంటే ఇది అన్అఫిషియల్ పోల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని ఒక క్లారిటీ ఇస్తాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అఖిల్ అనుకోండి, మీ అఖిల్ నామినేషన్స్లో ఉన్నాడంటే అఖిల్కి ఓట్ వేసేటప్పుడు నువ్వు ఫ్యాన్ అయితే అన్అఫిషియల్ పోల్లో వేసేది జనాలకు కనపడుతుంది, అఫిషియల్ పోల్లో వేసేది ఇమీడియట్గా కనపడదు. కాబట్టి వేరే ఫ్యాన్స్ని వాళ్ళు అఖిల్కి ఎక్కువ ఓట్లు పడుతున్నాయని చూపిస్తే మేబీ అఫిషియల్ పోల్స్లో కూడా దాని ఇంపాక్ట్ ఉండి ఇక్కడ కూడా హైయెస్ట్లో వస్తున్నాడు అఖిల్, సో అక్కడ కూడా ఓటేద్దామనే ఇది కలిగించడం కోసం యూజ్ అవుద్ది. నువ్వు ఇక్కడ ఓటేసావు, అఖిల్ టాప్లో ఉన్నాడంటే అన్అఫిషియల్ పోల్లో వచ్చి చూసినాడు, ఏంద్ర అఖిల్కి ఇంత ఓటింగ్ ఉంది, నేనేమో అఖిల్ సరిగా లేదనుకున్నానే అని అనుకొని ఒక్కొక్కరు మైండ్ సెట్ మారే అవకాశం ఉంది. దానికి ఉపయోగపడుతుంది అనేసి చాలామంది అన్అఫిషియల్ పోల్స్లో ఓటింగ్ వేస్తారు. చాలా అన్అఫిషియల్ పోల్స్ ఎలా ఉంటాయంటే నాకు తెలిసినంతవరకు 100% ప్రతి అన్అఫిషియల్ పోల్ ఎలా ఉంటుందన్ను మోస్ట్ ఆఫ్ ద అన్అఫిషియల్ పోల్స్ అన్నీ మోస్ట్లీ చేంజ్ చేయొచ్చు. అంటే అక్కడ బ్యాక్ ఎండ్లో నీ ఓటింగ్ని నువ్వు ఎలాగైనా పెట్టచ్చు. కానీ నా వెబ్సైట్లో నేను నా వెబ్సైట్ తయారు చేసిన అతను అడిగితే మన దాంట్లో చేంజ్ చేయలేమన్నా అన్నారు. కానీ నేనైతే చెప్తున్నాను, ఇన్ని డేస్లో నా పోలింగ్ని ఒక్కసారి కూడా చేంజ్ చేయలే. 1 or 2 times దాన్ని పోలింగ్లో ఎర్రర్ వస్తే డిలీట్ చేసి మళ్ళీ పోల్ పెట్టాను. ఎలా 2-3 వేలు ఓట్లు పడి ఉంటాయి, ఎర్రర్ వచ్చింది, డిలీట్ చేసి మనకు జాతగా డిలీట్ చేసి మళ్ళీ కొత్తది పెట్టాం, ఏందన్నా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాం అని అడిగారు. వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమని. 100% మన వెబ్సైట్స్లో అయితే అలాంటి గ్యాంబ్లింగ్లు ఇట్లాంటి ఏం జరగదు. ఎవడికి ఓట్లు వస్తే మనకేం పోయేదేం లేదు. సో అలానే ఉంచేస్తాను. మిగతా వెబ్సైట్స్లో అలాగ జరుగుతుందో లేదో నాకు తెలియదు, చేంజ్ అయితే చేయొచ్చు అనేసి నాకున్న ఇన్ఫర్మేషన్, కొన్ని వెబ్సైట్స్ మాత్రం. సో ఇప్పుడు క్లారిటీ మీకు ఇచ్చాను, ఎందుకు ఇచ్చానది తర్వాత నేను చెప్పేది జరుగుద్ది. ఎలిమినేషన్ ఉందా, అసలు లేకుండా ఛాన్స్ ఉందా, పండగ కాబట్టి ఏమన్నా ఎత్తేస్తారా, పండగ కదా సందర్భంగా ఎంజాయ్ అని లాస్ట్ ఇయర్ రమ్యకృష్ణ గారు చెప్పినట్టుగా అలా ఏమైనా జరుగుద్దా, హోస్ట్ నాగార్జున గారు వస్తారా, లేకుంటే ఇంకొక హీరోని ఎవరైనా తీసుకొస్తారా, హీరోయిన్ ఎవరైనా తీసుకొస్తారా, అది దానికి క్లారిటీ ఇద్దాం. అన్అఫిషియల్ పోల్స్లో లిస్ట్లో ఉండేవాళ్ళు ఎలిమినేట్ అవుతారా, లేకుంటే ఇంకొకరు ఏమన్నా ఎలిమినేట్ అయ్యి షాక్ ఇస్తారా, షాక్ ఇన్ ద సెన్స్ ఏంటి ఈవిడ ఎలిమినేట్ అయిందా, ఇతను ఎలిమినేట్ అయ్యాడా, ఈవిడ ఇంకా ఉందా అనే షాక్ ఇస్తారా లేదని క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ వీక్ ఎవరు ఎంతలా పర్ఫామ్ చేశారు, నామినేషన్స్లో ఉండేవాళ్ళు ఎవరికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చింది, ఎవరు దాన్ని వాడుకున్నారు అనే దాని గురించి చూసి లాస్ట్లో అన్అఫిషియల్ పోల్స్లో ఎంతవరకు ఉంది అనేది చూసి నా ఒపీనియన్ ఏంటని చెప్తాను. క్లియర్గా చూడండి. ఫస్ట్ వచ్చేసి అభిజిత్ గురించి మాట్లాడుకుందాం. అభిజిత్ ఏంటంటే స్క్రీన్ స్పేస్తో సంబంధం లేదు, టాస్కులతో సంబంధం లేదు, ఎలిమినేషన్స్లో నుంచి ఇబ్బంది పడేది అవకాశమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ వీక్ నుంచి అన్అఫిషియల్ పోల్స్లో ఎప్పుడు టాప్లోనే ఉంటున్నాడు అభిజిత్. కాబట్టి ఒక్కసారి కూడా ఏ వెబ్సైట్స్లో కూడా అన్అఫిషియల్ పోల్స్లో టాప్లో లేకుండా ఉన్న సందర్భం అభిజిత్ అయితే లేదు ఖచ్చితంగా. కాబట్టి ఇతని గురించి మాట్లాడుకోవడమే అనవసరం, ఖచ్చితంగా సేవ్ అవుతాడు. నెక్స్ట్ హరియానా నిన్న కెప్టెన్సీ టాస్క్లో వచ్చు, మొన్న గివప్ ఇచ్చినప్పుడు మెహబూబ్ కోసం ఇచ్చేసినప్పుడు ఆ నిలబడ్డ విధానం కానీ ప్లస్ ప్రతి దాంట్లో అమ్మాయి అయ్యుండి కూడా ఎఫర్ట్స్ పెడుతుంది చూసారా. దానికి కొంతమంది కెమెరా కోసం యాక్ట్ చేస్తుందని నాలాంటి వాడికి ఒక్కొక్క సందర్భంలో నేను ప్రతిసారి చెప్తాను, ఉన్నట్టు చెప్తాను. హరియానాకి ఫ్యాన్స్ ఉన్నారనో, అభికి ఫ్యాన్స్ ఉన్నారనో నేను నెగిటివ్ చేయకుండా ఉండదు, ఏముండదు, కథలు ఏముండవు, కరెక్ట్గానే ఉంటుంది. హరియానాకి ఫ్యాన్స్ పెరుగుతున్నా నాకు ఒక్కొక్క సందర్భంలో ఆవిడ ఒక్కొక్క సందర్భంలో మాత్రమే అవసరం లేని చోట కెమెరా కోసం చేస్తుందా అని అనిపిస్తుంది. కానీ అది ఆవిడ పెట్టే ఎఫర్ట్స్కి, ఆవిడ యాక్టింగ్కి, నేను అనుకుంటున్న కెమెరా యాక్టింగ్కి ఆవిడ పెట్టే ఎఫర్ట్స్ ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి దీన్ని పెద్ద కన్సిడర్ చేయలేక ఆవిడ ఎఫర్ట్స్నే కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అలాంటి ఎఫర్ట్స్ అది పడుతుంది. ఆవిడ స్క్రీన్ స్పేస్, దీన్ని మనం కెమెరాల కోసం యాక్షన్ అనుకోవచ్చు. ఇంకా బాగా థింక్ చేస్తే, నేను కూడా అనుకున్నాను నైట్, ఇంకా బాగా థింక్ చేస్తే హరియానా కెమెరా కోసం యాక్టింగ్తో పాటు అలా అనుకుంటే అలా అనుకోవచ్చు కొంతమంది.
నేను ఇంకా కొంచెం బాగా థింక్ చేస్తే ఎలా అనిపించిందంటే, కెమెరా కోసం యాక్టింగ్ అంటే స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేసినట్టే కదా. స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేయడం ఎలిమినేషన్స్లో ఉన్నప్పుడు ఎవరు చేసినా అది ఖచ్చితంగా మంచి ఐడియా అని అనిపించింది నాకు. కాబట్టి ఈవిడ ఈ వారం మొత్తం స్క్రీన్ స్పేస్ ఎలా గ్రాప్ చేయాలో ట్రై చేసింది. ఖచ్చితంగా భయంకరమైన స్క్రీన్ స్పేస్ తెచ్చుకున్నది. మోనాల్ విషయంలో, అభిజిత్ విషయంలో మాట్లాడడం, మధ్యలో మాట్లాడడం, వీళ్ళిద్దరిని కలపాలని చూడడం, ఆ తర్వాత నేను బట్టలు వాటి దగ్గర డ్యాన్స్ చేస్తూ చేయడం, ఆ తర్వాత దాన్ని సస్పెన్స్ క్రియేట్ చేయడం. మొత్తం సీజన్ అంతా ఉంటే మీరు బట్టలు ఉంచుకోండి, బట్టలు ఇవ్వండి, లేకపోతే ఆ రేషనే తీసుకుంటానని అనడం. ఇవేంటంటే వేరే వాళ్ళు వెళ్తే ఒక డెసిషన్ చేస్తారు. స్క్రీన్ స్పేస్ లాగడం కోసం జనాలు అంటే స్క్రీన్ స్పేస్ అంటే ఒకటి చెప్తానండి, నామినేషన్ టైంలో నువ్వు ఎంత చెత్త మాట్లాడినా వేయాల్సిందే. ఎందుకంటే నామినేషన్స్లో నువ్వు ఏం మాట్లాడినా టీవీలో వేయాల్సిందే. ఆ తర్వాత రేషన్ మేనేజర్ ప్లస్ అభిజిత్ గుడ్డలు చాలా రోజు నుంచి రావట్లేదు బట్టలు అన్నప్పుడు ఆ పాయింట్లో నువ్వు ఏం చేసినా ఖచ్చితంగా చూపిస్తారు. ప్లస్ నిన్న అవినాష్తో కామెడీ చేసి బయట కూర్చొని కెప్టెన్సీ టాస్క్ ముందు, కెప్టెన్సీ టాస్క్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి కెప్టెన్సీ టాస్క్ ముందు మాట్లాడే కామెడీలు ఖచ్చితంగా చూపించవచ్చు. ఇలాంటివి అనమాట. అభిజిత్ మోనాల్ విషయంలో ఖచ్చితంగా స్క్రీన్ స్పేస్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు గొడవ అయింది, వీళ్ళిద్దరు ఖచ్చితంగా చూపించుంటారు, వీళ్ళ మధ్యలో నేను మాట్లాడితే స్క్రీన్ స్పేస్ వస్తుంది. సో వీటిల్లో ఇన్వాల్వ్ అవడం వల్ల ఆవిడకి ఈ వీక్ బీభత్సమైన స్క్రీన్ స్పేస్ వచ్చింది. ప్లస్ వాటిలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాజిటివ్ అయింది ఆవిడకి. కాబట్టి ఈవిడ సేవ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈవిడ ఎలిమినేట్ అయితే మాత్రం ఖచ్చితంగా అది మరి దరిద్రానికే దరిద్రం, మనం ఊహించలేం. ఆ కుమారసాయి కంటే కూడా ఎఫర్ట్స్ పెట్టింది లాస్ట్ వీక్లో. కాబట్టి ఈవిడ ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ మోనాల్ గురించి మాట్లాడే ముందు దివి, నోయల్ గురించి కూడా మాట్లాడదాం. దివి ఏంటంటే ప్రతిసారి నేను గమనించింది ఏంటంటే స్ట్రైట్గా మాట్లాడుద్ది. స్ట్రైట్గా మాట్లాడినప్పుడు ఒక్కోసారి రైట్ అవ్వచ్చు, ఒక్కోసారి రాంగ్ అవ్వచ్చు. కానీ ఆవిడ ఉద్దేశంలో మాత్రం స్ట్రైట్గా ప్రతి పాయింట్ స్ట్రైట్గా, అంటే వేరే కంటెస్టెంట్ గురించి పక్కన మాట్లాడే సందర్భాలు ఉన్నాయి, కానీ అక్కడ కూడా స్ట్రైట్ పాయింట్ ఏ మాట్లాడద్ది. అతను ఇలా చేశాడు, అది రాంగ్ అనిపించిందని. కొన్ని సందర్భాలు అయితే ఖచ్చితంగా ఆడియన్స్ పల్స్ పట్టుకొని మాట్లాడిందా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది మీ అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే. కానీ ఈ వీక్ ఎంతవరకు స్క్రీన్ స్పేస్ వచ్చిందంటే ప్రతి వీక్స్లో ఆవిడ నామినేషన్స్లో నేను వీక్స్తో కంపేర్ చేస్తే ఈ వీక్లో ఖచ్చితంగా నామినేషన్లో ఉన్నాను, ఎఫర్ట్స్ అయితే పెట్టాలి అని అనుకొని పెట్టిన సందర్భం కనిపించింది నాకైతే. ఎలా అంటే స్విమ్మింగ్ పూల్లో వాటరు నాన్ స్టాప్గా స్విమ్మింగ్ పూల్లోనే ఉండడం, ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు మంచి ప్రమిదలు చేసేది ఆ కిచెన్లో కూర్చొని, ఇవి స్క్రీన్ స్పేస్ అయితే ఖచ్చితంగా ఉంది. ఆ డ్రమ్ వేయమని చెప్పడం, అంతకుముందు అఖిల్ చెప్పాడు, కానీ లాస్ట్లో డ్రమ్ వేసేయండి నేను పట్టేస్తామని చెప్పింది దివి. దాన్ని ఆడియన్స్ కూడా చాలా బాగా క్యాచ్ చేశారు, కింద చాలా చోట్ల కామెంట్ కూడా చేశారు. సో స్క్రీన్ స్పేస్ అయితే వచ్చింది. ఒక్కటే అమ్మ రాజశేఖర్తో ఉంటుంది అనే నెగిటివిటీ బయట అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. కానీ ఇది ఈ వీక్ ఆవిడ పెట్టిన ఎఫర్ట్స్ కంటే దాటిపోయిందని అనుకోవట్లేదు. ఇంకా ఏంటంటే అమ్మ రాజశేఖర్తో అంతకుముందు వీక్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించింది. కొంచెం దానికి రీజన్ ఏంటో తెలీదు, కొంచెం అయితే తగ్గించిందేమో అనిపించింది. ఇంకా తగ్గిస్తే మంచిదే నా పర్సనల్ ఒపీనియన్. లేకపోతే ఆవిడ నామినేషన్స్కి ముందు వారాల్లో ఈ వీక్ సేవ్ అయినా కూడా ఆ ఎఫెక్ట్ అమ్మ రాజశేఖర్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఆయన నెగిటివ్ అవుతున్నారు, ఆయన ప్రతి ఒక్కటి అక్కడ రాంగ్గానే మాట్లాడుతున్నారు, దాంట్లో నో డౌట్. కాబట్టి దివి ఈ వీక్ స్క్రీన్ స్పేస్ తీసుకోవడంలో అంతకుముందు వీక్స్ కంటే కూడా అన్సీన్లో కూడా చాలా స్పేస్ వచ్చింది దివికి. ఎందుకంటే మోనాల్ విషయం మాట్లాడింది, అభిజిత్ అఖిల్ కంటే అభిజిత్ జెన్యూన్ అనిపిస్తాడని అఖిల్ గురించి మాట్లాడింది. సో స్క్రీన్ స్పేస్కో భయంకరంగా వచ్చింది ఆవిడ మాట్లాడిన కాంట్రవర్షియల్ టాపిక్స్. ప్లస్ లాస్ట్ ఇయర్తో కూడా బాత్రూమ్ దగ్గర అన్సీన్లో అక్క నేను నీకోసం సారీ చెప్పడం అనే, సారీ యాక్సెప్ట్ చేస్తావు, ఇక్కడి నుంచి మనకు గొడవలు అయిపోతాయనే ఉద్దేశంతో చేశాను. ప్లస్ నామినేషన్స్ అప్పుడు కూడా ఒక పాయింట్ మాట్లాడింది, ఏంటి మీరు అంటే ఆడియన్స్ ఓట్లు వేస్తే ఇక్కడ ఉంటాను లేకపోతే బయటికి వెళ్తాను అనింది. కానీ మీ ఆడియన్స్ మీ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయాలి అనే యాంగిల్లో అసలు మాట్లాడలేదు ఆవిడ. ఎవరు మాట్లాడలేదు, ఈవిడ కూడా మాట్లాడలేదు. జస్ట్ నా ఫ్యాన్స్ ఓట్లు వేస్తే ఉంటానని చెప్పింది. సో అక్కడ ప్లస్ లాస్ట్ ఇయర్ కోసం పెద్ద డిస్కషన్ చేయకుండా స్ట్రైట్ పాయింట్ చెప్పి నామినేట్ అవ్వడం, ఇలాంటివి కొంచెం ప్లస్ పాయింట్లు స్క్రీన్ స్పేస్ రావడం వల్ల మేబీ సేవ్ అవ్వచ్చు. అయితే ఈవిడ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే అన్అఫిషియల్ పోల్స్ని బట్టి చూస్తే మిగతా వాళ్ళ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయి ఉండడం వల్ల ఇక్కడ ఏమవుద్ది, అభిజిత్ హరియానాని పక్కన పెట్టేయాలా, అవినాష్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే కెప్టెన్ అయ్యాడు, కామెడీతో బీభత్సమైన ఎంటర్టైన్ చేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు ఎలిమినేట్ అయ్యే సందర్భం ఖచ్చితంగా లేదు. కాబట్టి ఈవిడ దివి కూడా డేంజర్ జోన్లోనే ఉంది. కానీ ఆవిడ పెట్టిన ఎఫర్ట్స్కి కొంచెం సేవ్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి నాకైతే. చూద్దాం నెక్స్ట్ వాళ్ళకి ఎట్లా ఉందనేది. తర్వాత నోయల్ ఈ వారం నేను చెప్పాను కదా ఆ రాక్షసులు దాంట్లో
రాక్షసుల టీంలో నుంచి కాకుండా వీళ్ళ టీంలో నుంచి కానీ శాంతంగా ప్రశాంతంగా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేయాలంటే నేనైతే నోయల్ని సెలెక్ట్ చేస్తాను బెస్ట్ పర్ఫార్మర్గా. ఖచ్చితంగా బెస్ట్ పర్ఫార్మరే. ఇట్లా శాంతంగా ప్రశాంతంగా ఉండి మంచి మనుషుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది నోయల్. అంత బాగా చేశాడు, ప్రమిదలప్పుడు చేశాడు, దండలప్పుడు కష్టపడ్డాడు. ఇంతవరకు ఎప్పుడు కష్టపడినంతగా మేబీ నామినేషన్స్ ఉన్నాయనే ఉద్దేశం అయి ఉండొచ్చు ఏమని, కానీ చాలా హార్డ్ వర్క్ అయితే చేశాడు. కాబట్టి అంతకుముందు వీక్స్లో నామినేషన్స్లో ఉండుంటే నోయల్ కొంచెం అంటే అప్పుడు స్క్రీన్ స్పేస్ లేకుండా ఉండుంటే కొంచెం ఇబ్బంది పడి, ఈసారి మాత్రం నామినేషన్స్లో ఉండి స్క్రీన్ స్పేస్ కూడా వచ్చింది. అంతకుముందు వీక్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాడని నాకు అనిపించింది. పెద్దగా కాంట్రవర్సీస్తో కూడా ఏం దిగలేదు. అయితే అభి నామినేషన్స్లో లేకుండా ఉండుంటే అభిజిత్ ఓట్లు నోయల్కి కూడా పడుండే, ఎందుకంటే అభిజిత్తో క్లోజ్గా ఉంటున్నాడు కాబట్టి. కానీ అభిజిత్ కూడా నామినేషన్స్లో ఉండడం వల్ల, ఈ మధ్య అభిజిత్తోనే క్లోజ్గా ఉండడం వల్ల మోస్ట్లీ నోయల్ ఫ్యాన్స్ మాత్రమే ఓట్లు వేయాల్సి వస్తుంది నోయల్కి. అండ్ రాహుల్ సిప్లిగన్స్ ఫ్యాన్స్ కానీ నేను ఇప్పటివరకు చూసింది, మేబీ నిన్నేమన్నా ట్వీట్లు కానీ నిన్నేమన్నా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టినట్టు తెలియదు, కానీ రాహుల్ సిప్లిగన్స్ ఇప్పటివరకు అయితే నోయల్కి ఇంతవరకు రాహుల్ సిప్లిగన్స్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సపోర్ట్ చేసిన దాఖలాలు మనకైతే కనపడాలి సోషల్ మీడియాలో. అదొక నెగిటివ్ నోయల్కి. ప్లస్ అతను రెగ్యులర్ క్యారెక్టర్ కాకుండా సాఫ్ట్ క్యారెక్టర్ని యాక్టింగ్ చేస్తున్నాడా అనే యాంగిల్ అయితే ఉంది. అండ్ ఇంకొక పాజిటివ్ ఏమైందంటే మొన్న వాళ్ళ ఫాదర్ గురించి తప్పు చెప్పాడు, అతను నిజంగా అబద్ధం చెప్పాడు, రిక్షాలు దొక్కలేదు, ఆటోలు దొక్కలేదు, అతను డిఫెన్స్లో ఒక ఆఫీసర్ అనేసి సోషల్ మీడియాలో రన్ అయినప్పుడు కొంత నెగిటివిటీ వచ్చింది. కొంతమంది నమ్మతారు, నాకు ఓఎమ్మ ఇంతమంది పెట్టారు అన్నా అతను అబద్ధం చెప్పాడు, ఒకసారి మాట్లాడండి, ఫేక్ క్యాండిడేట్ అది ఇదని. సో నేను చెప్పా అది అబద్ధం కాదు కామి, ఖచ్చితంగా అది వికీపీడియాలో ఉండేది నిజం, ఖచ్చితంగా వాళ్ళ నాన్న డిఫెన్స్లో పనిచేశాడు, డిఫెన్స్ అంటే ఆఫీసరే కాదు ఏదైనా అయి ఉండొచ్చు కదా అని చెప్పాను. అది వాళ్ళ బ్రదరే క్లారిఫై చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం తర్వాత మళ్ళీ అది సర్దుమని కొంచెం పాజిటివ్ యాంగిల్లో వచ్చింది. అలా వాళ్ళ తమ్ముడు కరెక్ట్గా టైంకి నామినేషన్లో ఉన్నాడు కాబట్టి కరెక్ట్ టైంకి క్లారిటీ ఇవ్వడం చాలా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను నోయల్కి. అండ్ ముందు నోయల్ ఎలా ఆడతాడో అని అర్థం కాలేదు, కానీ ఈ వీక్ అయితే వేరే వాళ్ళ సపోర్ట్ లేదు, నోయల్ ఇలా యాక్టింగ్ చేస్తున్నాడు అనే యాంగిల్ మనుషుల్లో కొంతమందిలో ఉంది కాబట్టి కొంచెం డేంజర్ జోన్లో ఉన్నాడు. అంటే ఒక క్లారిటీ లేదు. అభిజిత్ గారు నామినేషన్స్లో లేకుండా ఉండుంటే నోయల్ ఖచ్చితంగా సేవ్ అయి ఉండేవాడు, 100% మన క్లారిటీకి చెప్పచ్చు. కానీ ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేకపోతున్నాం. నెక్స్ట్ అవినాష్ గురించి చెప్పింది, అవినాష్ ఎలిమినేట్ అవ్వడు, ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తున్నాడు, 100% ఎఫర్ట్స్ పెట్టాడు, కెప్టెన్సీ టాస్క్లు గెలిచాడు, అందరితో బాగానే ఉంటున్నాడు, సోహెల్తో బాగుంటున్నాడు. ఇంకా ప్లస్ ఏంటంటే సోహెల్ కూడా నా ఫ్యాన్స్ కూడా ఏంటి అనేసి ఏడుస్తూ చెప్పాడు కాబట్టి కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే సోహెల్ నామినేషన్స్లో లేడు కాబట్టి. సోహెల్ ఓట్స్ ఖచ్చితంగా హర్యానాకి అవినాష్కి స్ప్లిట్ అవుతాయి. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ కుమారసాయి ఓట్లు వచ్చేసి అభిజిత్కి పడతాయి. తర్వాత హర్యానాకి వచ్చేసి దేవి నాగవల్లి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటుంటే దేవి నాగవల్లి ఫ్యాన్స్ హర్యానాకి సపోర్ట్ వస్తుంది. తర్వాత మోనాల్ గురించి మాట్లాడదాం. మోనాల్ పరిస్థితి ఎలా ఉంది? మోనాల్ పరిస్థితి ఏంటంటే నాకేమనిపించిందంటే అంతకుముందు వీక్స్తో కంపేర్ చేస్తే బిగ్ బాస్ నెగిటివిటీ వస్తుందని గమనించారో లేకుంటే కావాలని ఆవిడ చేసింది తక్కువగా ఉందో తెలియదు, కానీ ప్రీవియస్ వీక్స్తో కంపేర్ చేస్తే ఆవిడికి పాజిటివ్ ఫుటేజ్ అనేది అసలు చూపించట్లేదు. మొత్తం నెగిటివ్ ఫుటేజే చూపిస్తున్నారా లేకుంటే ఆవిడే నెగిటివ్గా చేస్తున్నారనేది తెలియదు, కానీ ప్లస్ అంతకుముందు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అంతకుముందు వారాలతో కంపేర్ చేస్తే ఫుటేజ్ ఖచ్చితంగా తగ్గింది. ఫుటేజ్ తగ్గించేశారు, స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ వచ్చారు. ప్లస్ ఈ వీక్ ఏదైతే ఉందో గుడ్ బ్యాడ్ ఆ టాస్క్లో ఆవిడ పర్ఫార్మెన్స్ చెప్పమంటే ప్రమిదలు చేసింది, దండలు బాత్రూంలో చేసింది. ఆ ప్లస్ వచ్చేసి ఇక్కడ వాటర్లో డ్రమ్ము నింపే దగ్గర ఉండింది, మనం తీసేయలేము, ఖచ్చితంగా ఎఫర్ట్స్ అయితే పెట్టింది. ఆవిడ పెట్టింది. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఈవిడ ఎఫర్ట్స్ చేసి ఉండొచ్చు, కానీ అక్కడ స్క్రీన్లో మాత్రం ఈవిడ తక్కువే చూపించారు, తక్కువే కనపడింది. ప్లస్ కాంట్రవర్షియల్ విషయానికి వస్తే ఈరోజు అన్సీన్లో ఒక కాంట్రవర్సీ, నువ్వు అభిజిత్తో మాట్లాడుతున్నావు అనే దాని మీద కొంచెం హట్ అయినట్టుగా క్వశ్చన్ చేసినట్టు అనిపించింది అఖిల్తో. అండ్ అభిజిత్ పదే చెప్తా ఉన్నాడు, ఏమని ఏంటి అమ్మాయితో నేను ఇంకా లైఫ్ లాంగ్ మాట్లాడినని ఆ పాయింట్ తెగేసి చెప్తుంది. ప్లస్ అన్సీన్స్లో ఆవిడ చిన్న దానికి యాడ్ అవ్వడం చూపిస్తున్నారు. నిన్న ఫ్లిప్ క్యారెక్టర్ అనిపించింది. హర్యానా విషయంలో అటు తిరిగి మళ్ళీ అవినాష్ దగ్గరికి పోవడం. కారణం ఎప్పుడుదో వారం క్రితం చెప్తే వారం క్రితం కారణం ముందు ఆవిడ బండి ఎక్కేటప్పుడు తెలీదా, తొయిరా బండిలే. ఆ పాయింట్స్ కొంచెం ఇదిగా అనిపించింది నాకు. జనాలకి మైండ్ సెట్కి ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడు ఆవిడకి ఓటింగ్ పడితే ఎవరు ఓటింగ్ పడుద్ది అనే అవకాశాన్ని మనం ఆలోచిద్దాం. ఆవిడకి ఓటింగ్ పడితే ఆవిడ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఆవిడ గేమ్ నచ్చి ఫస్ట్ నుంచి ఆవిడ ఏ గేమ్ ఆడుతుందో, ఆవిడ టాస్క్లు ఎలా ఆడుతుంది అనేది నచ్చి ఓట్లు వేసే వాళ్ళు కొంతమంది వచ్చేసి అఖిల్తో బాగుంటుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో అఖిల్ని సేవ్ చేస్తూ ఈవిడే నామినేట్ అయింది కాబట్టి
ఖచ్చితంగా అఖిల్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఓట్లు వేసే అవకాశం ఉంది. కొంతమంది అఖిల్ ఫ్యాన్స్ కూడా ఓట్లు లేకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అఖిల్ గేమ్ స్పాయిల్ అవుతుంది ఇవి ఉండడం వల్ల అని అనుకునే మెచ్యూర్డ్ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు కొంతమంది ఏంటంటే ఖచ్చితంగా అఖిల్తో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇవి ఉండడం వల్ల అఖిల్కి ఫ్రెండ్షిప్ ఒక తోడు ఉంటుంది, అంటే సపోర్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ముందు వీక్స్లో ఫ్రెండ్షిప్ సపోర్ట్ అనేది ఉంటే కొంచెం బాగుంటుందని అనుకుని ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అఖిల్ ఓట్స్ ఫుల్గా పడదని చెప్పలేం, కానీ మోస్ట్లీ అఖిల్ ఓట్స్ అన్ని మోనాల్కే స్ప్లిట్ అవుతాయి, వేరే వాళ్ళకి వేసే అవకాశం తక్కువ. ప్లస్ ఇంకా వేరే కంటెస్టెంట్స్ ఓట్స్ పడడం అనేది ఇంపాసిబుల్, ఇంకెవరికి లేదు, మిగతా వాళ్ళది మనం చెప్పడానికి లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే మోనాల్ అఫీషియల్ పోల్స్లో మీరు గమనిస్తే బయట జనాలకి ఏదైతే ఉందో, బయట జనాలలో నేనేం చెప్తానంటే యూట్యూబ్ ఛానల్స్లో ఉండే పోల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్లో ఉండే క్వశ్చన్స్కి సంబంధించిన పోల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో పోల్స్ కానీ, వాటిల్లో ఎక్కడైనా నేను చూసిన వాటిల్లో మోనాల్ లీస్ట్లో ఉంది. సెకండ్ లీస్ట్లో దివి, నోయల్ వీళ్ళిద్దరే ఉంటున్నారు. వాళ్ళిద్దరిలో ఒకరు ఒక ఛానల్లో ఫస్ట్ ఉన్నారు, ఒక ఛానల్లో సెకండ్ ఉన్నారు, ఒక ఛానల్లో థర్డ్ ఉన్నారు. కానీ అన్అఫీషియల్ పోల్స్లో మాత్రం ఎక్కడ మోనాల్. ఇప్పుడు అన్అఫీషియల్ పోల్స్కి వద్దాం, లాస్ట్లో నా డెసిషన్ చెప్తాను, హోస్ట్ గురించి చెప్తాను. లెంత్ అయినా కూడా మోస్ట్లీ ఈరోజు ఓవర్ యాక్షన్ చేయకుండా వ్యాలిడ్ పాయింట్ చెప్పాను అనుకుంటాను. ఫస్ట్ వేరే పోల్ చూద్దాం. అభిజిత్కి 36%, హర్యానాకి 18%, మోనాల్కి 15%, అవినాష్కి 10%, నోయల్కి 11%, దివికి 9%. నేనేమంటానంటే ఈ పోల్ చూసి అది నిజమా అబద్ధమా అనేది నాకు అర్థం కావట్లేదు, కానీ మోనాల్ అవినాష్ కంటే టాప్లో ఇక్కడ ఈ పోల్ ప్రకారం వచ్చే అవకాశం ఉందా అని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఓటింగ్లో అవినాష్ కంటే ఎక్కువ ఈ వీక్ పర్ఫార్మెన్సెస్ బట్టి మీరు గమనించండి. బెస్ట్ పర్ఫార్మర్ రావణ క్యారెక్టర్లో సూపర్ అల్లాడిచ్చాడు, అవినాష్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? నోయల్, దివి లాస్ట్లో ఉంది. ఇక్కడ అది నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దివి లాస్ట్లో ఉండుండొచ్చు కూడా, కానీ మోనాల్ టాప్లో ఉండుంటుందా అని నాకు అక్కడ. నెక్స్ట్ ఇంకొక పోలింగ్, అభిజిత్ ఫస్ట్, హర్యానా, అవినాష్, మోనాల్, నోయల్, దివి. ఇక్కడ కూడా దివి లాస్ట్లో ఉంది, నోయల్ సెకండ్లో ఉన్నాడు, మోనాల్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో, ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇక్కడ కూడా కొంచెం అంటే ఇది పెద్ద కన్సిడర్ పర్లేదు, అవినాష్ వెనక ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు లీస్ట్లో ఉన్నారు. అటు ఇటు అయినా కూడా అది పెద్దగా అనుమానించాల్సిన పరిస్థితి ఏం కాదు, కొంచెం జరిగి ఉండొచ్చు, ఎందుకంటే అఖిల్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ అభిజిత్, హర్యానా, అవినాష్, మోనాల్, నోయల్, దివి. సో మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్లో ఇంకా నెక్స్ట్ వెబ్సైట్ చూద్దాం. నోయల్, ఈ వెబ్సైట్స్లో అయితే నోయల్ ఫస్ట్ నాడు. సో మీకు గమనిస్తున్నారా లేదు, కొన్ని వెబ్సైట్స్లో దారుణాలు. ఎందుకంటే నేను చెప్పానా, వెబ్సైట్స్ని ఖచ్చితంగా ఎడిట్ చేయొచ్చు, అన్ని వెబ్సైట్ కాదు, కొన్ని వెబ్సైట్స్ ఎడిట్ చేయొచ్చు. వాళ్ళు బ్యాక్ ఎండ్లో వాళ్ళకి ఇష్టం వచ్చినన్ని ఓట్లు వేసుకోవచ్చు. బ్యాక్ ఎండ్లో కథక్కని తీసేసి నువ్వు దివికి కావాలన్నా మోనాల్కి కావాలన్నా 1,00,000 వేసి యాడ్ చేసి పడేయచ్చు, మళ్ళీ సేవ్ చేయొచ్చు. అది వాటిలో 100% నిజం ఉందని మనం నమ్మలేం. కానీ నా వెబ్సైట్స్లో నేనైతే ఎప్పుడు చేంజ్ చేయలేదు, కావాలంటే పోయి పోలీస్ స్టేషన్లో ఇంకేదైనా లీగల్గా అయితే కేసు వేసుకోవచ్చు. నా క్యాండిడేట్కి ఖచ్చితంగా నువ్వు లీస్ట్ చేయించావు, నువ్వు కావాలని ఎడిట్ చేసావు అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దివికే ఉంది నెగిటివ్. నోయల్ ఫస్ట్ ఉన్నాడు ఈ వెబ్సైట్లో, అభిజిత్ సెకండ్, మోనాల్ థర్డ్, హర్యానా ఫోర్త్, అవినాష్ ఫిఫ్త్, దివి లాస్ట్. ఇది ఇంకెంత దారుణం చూడండి, ఈ వెబ్సైట్ ఏదో కానీ ఇది ఎంత దారుణం అనేది ఆలోచించండి, ఇంకా అంత దారుణంగా ఉంది. ఇప్పుడు మన వెబ్సైట్కి వెళ్దాం. మన వెబ్సైట్లో జరిగింది ఏంటంటే, మన వెబ్సైట్ ఏమైందంటే, ఒక్క సెకండ్ చూస్తామండి. మన వెబ్సైట్లో ఈ పోలింగ్ అనేది ఇది మాత్రం జెన్యూన్గా జరిగింది. అంటే ఇది మేబీ నేను చెప్పే రివ్యూస్ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు కూడా, ఎందుకంటే నా రివ్యూస్ ఎఫెక్ట్ కూడా నేను మోనాల్ గురించి నాకు నచ్చట్లేదు, ఆవిడ పర్ఫార్మెన్స్ పర్సనల్గా నచ్చట్లేదు, నేను రివ్యూ చెప్తున్నాను కాబట్టి నేను గట్టిగా చూస్తున్నాను బట్టి ఆవిడ నచ్చట్లేదు కాబట్టి ఆవిడే లీస్ట్లో ఉంటుంది, ఇంక మామూలే. కానీ నోయల్ గురించి, దివి గురించి కూడా నేనేం నెగిటివ్ చెప్పట్లేదే, ఆవిడ అంత దారుణంగా హేట్రేడ్ కావాలని చేయట్లేదు, వాళ్ళు కూడా లిస్ట్లోనే ఉన్నారు ఇక్కడ. సో నా రివ్యూస్ ఎఫెక్ట్ పెద్దగా ఏం లేదు, జనాలకి మోనాల్ అంటే ఇది లేదు. ఇక్కడైతే నా వెబ్సైట్ ప్రకారం అయితే నా వెబ్సైట్ నిజంగానే జెన్యూన్గా ఉంది, నేను ఖచ్చితంగా 100% చెప్పగలుగుతాను, నేను ఎక్కడ చేంజ్ చేయట్లేదు. మిగతా వాళ్ళు అందరూ చేంజ్ చేస్తారని చెప్పలేను, మోస్ట్లీ చేంజ్ చేస్తారని చెప్పట్లేదు, కానీ చేంజ్ చేయొచ్చు, అవకాశం అయితే ఉంది, చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అందరూ చేంజ్ చేస్తారని నేను చెప్పడం, చేంజ్ చేసే అవకాశం కూడా కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. మరీ వింతగా ఎవరెవరో టాప్లో ఉన్న వెబ్సైట్స్ చేంజ్ చేసి ఉండొచ్చు కూడా, దాన్ని మనం చెప్పలేం. ఇప్పుడు మన వెబ్సైట్లో అభి ఫస్ట్, హర్యానా సెకండ్, అవినాష్ థర్డ్, దివి ఫోర్త్, నోయల్ ఫిఫ్త్, మోనాల్ సిక్స్త్. మీరు గమనిస్తే ఖచ్చితంగా ఎఫర్ట్స్కి పెట్టిన దానికి కరెక్ట్గా ఎలా అయితే ఉందో అలానే ఉంది. అభికి వచ్చేసి 7,000 ఓట్లు, హర్యానాకి 4,200, అవినాష్కి 1,400, దివికి 1,115, నోయల్కి 880, మోనాల్కి 785.
సో ఇలా నా వెబ్సైట్లో ఓటింగ్ ఉంది, మొత్తం 15,000 ఓట్లు పడ్డాయి ఈ 5 రోజులు. సో నా వెబ్సైట్లో ఓటింగ్ వేయాలి అనుకున్న వాళ్ళు ADI స్పేస్ రెడ్డి స్పేస్ ఫ్యాంటసీ FANTASY అని సెర్చ్ చేసి ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి మళ్ళీ లింక్ మీద క్లిక్ చేస్తే ఓటింగ్ వేసేయచ్చు. ఒకసారి చూడండి. ఇప్పుడు అన్ని వెబ్సైట్స్ని కన్సిడర్ చేస్తే మోనాల్ లాస్ట్లో లేదు, దివి లాస్ట్లో ఉంది. కానీ దివి మోనాల్ లేడీస్ని పంపించాలి అనుకుంటే, ఎందుకంటే వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, అంటే ఎవరిని పంపించాలనే స్ట్రాటజీ ఉంటుంది. ఫస్ట్ లీస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళని చూస్తారు. వాళ్ళలో మరీ టైట్గా ఉంటే మేబీ అబ్బాయిని పంపించాలా అమ్మాయిని పంపించాలా, ఎందుకంటే అంటే ఒక సెట్ చేయడం కోసం. మరీ అందరు అబ్బాయిలు ఉంటే ఇవి చూస్తాడు, అందుకని అమ్మాయిలు పంపించాలి అనుకుంటే దివి మోనాల్లో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అబ్బాయిల్లో పంపించాలనుకుంటే ఖచ్చితంగా నోయల్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అబ్బాయిల్లో పంపించాలనుకుంటే ఖచ్చితంగా నోయల్. లేదు వీళ్ళల్లో ఎవరిని ఎలిమినేట్ చేయాలన్న ఇబ్బంది, ఖచ్చితంగా ఒకరిని ఎలిమినేట్ చేస్తే ట్రాక్లు మిస్ అవుతాయి. వాళ్ళ రిలేషన్ వల్ల కొంచెం, ఇప్పుడు అమ్మ రాజశేఖర్ దివి వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్గా ఉంటున్నారు, అంటే అమ్మకి సపోర్ట్ చేస్తూ దివికి సపోర్ట్ చేస్తూ అమ్మ ఉంటున్నారు. కాబట్టి వీళ్ళిద్దరికీ నెగిటివిటీ వచ్చి వీళ్ళిద్దరూ ఒకరికొకరికి తిట్టుకుని కొట్టుకునే రేంజ్కి తీసుకొని వస్తే ఆ షో బాగుంటుంది. ఆ ఒపీనియన్ ఉండుండొచ్చు వాళ్ళకి. నెక్స్ట్ మోనాల్కి అఖిల్కి బాగుంది, వాళ్ళిద్దరికి గొడవలై వాళ్ళిద్దరికి డిస్ప్యూట్ వస్తే ఆ టైంలో TRP వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇలా ఎవరిని ఎలిమినేట్ చేసినా ఎందుకులే ఈ వీక్ మేబీ పండగ ఉంది, ఇంకొక బెస్ట్ వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే లాస్ట్ టైం కూడా ఒక పండగకి రమకృష్ణ గారిని పిలిపించారు, అక్కడ నో ఎలిమినేషన్ చెప్పారు. ఈసారి కూడా అలా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎలిమినేట్ చేయాలనిపిస్తే మోనాల్ దివి అమ్మాయిలు అయితే, అబ్బాయి అయితే నోయల్ ఎలిమినేట్ అవుతారు. అది ఎవరనేది మనకి ఇంతవరకు మనం ఎవరు చెప్పలేము. అనఫిషియల్ పోల్స్ని బట్టి చూస్తే ఎక్కువ ప్లేస్లో దివియే లాస్ట్లో ఉంది. మనం చూడాలి, వాళ్ళిద్దరిలో ఒకరు మోనాల్ ఆర్ దివి, నోయల్ అయితే నోయల్. ఇప్పుడు హోస్ట్ గురించి మాట్లాడదాం. నాగార్జున గారా ఇంకొకరు ఎవరైనా వస్తారా? దీని మీద 100% ఎవరికి క్లారిటీ లేదు. నా దగ్గరికి వచ్చినవి అయితే నాగార్జున గారే రావచ్చు, లేదు లీస్ట్ ఛాన్సెస్లో వస్తే విజయ్ దేవరకొండ రావచ్చు అంటున్నారు, వేరే వాళ్ళు వస్తే. అంతేగాని ఇంకొకరు అని పేర్లు వస్తున్నాయి, వాళ్ళు కాకుండా విజయ్ దేవరకొండ వచ్చే అవకాశం ఉంది. నాగార్జున గారు కానీ షూటింగ్కి వెళ్ళి ఉండుంటే ఆల్రెడీ. ప్రస్తుతానికి వస్తున్న న్యూస్లో అయితే అవి. అఫీషియల్ పోల్స్ అన్అఫీషియల్ పోల్స్ రెండు ఉంటాయి. అఫీషియల్ పోల్స్ ఇస్తే హాట్స్టార్లో ఓటింగ్ వేయాలి, 10 మిస్డ్ కలిసి ఇవ్వాలి. అన్అఫీషియల్ పోల్స్ ఇస్తే మాలాంటి వెబ్సైట్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే వేరే వాళ్ళ ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అఫీషియల్ పోల్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి వేయించుకోవడానికి ఈ పోల్స్ అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. దానికి మాత్రం వాడుకోండి. అఫీషియల్ పోల్స్ మాత్రం ఖచ్చితంగా హాట్స్టార్లో వేసి మిస్డ్ కాల్స్ ఇవ్వండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని గెలిపించాలనుకోండి. అంతేగాని ఇక్కడెక్కడో వేసి మేము వేసామని అయితే ఆ ఇదిలో అయితే బతకొద్దు. ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. నాకు తెలిసినంత వరకు సుత్తి లేకుండా, బయాస్ లేకుండా ఉన్నది ఉన్నట్టే క్లియర్గా ప్రజెంట్ చేశానని నేను అనుకుంటున్నాను. అది మీకేమనిపించిందని కామెంట్ చేయండి. మీ ఉద్దేశంలో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అనేది కామెంట్ చేయండి. మీ ఉద్దేశంలో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ ఈ అనాలిసిస్ కొంచెం నచ్చుంటే పర్లేదన్నా, బిల్డప్ ఇవ్వకుండా ఓవర్ ఇవ్వకుండా కొంచెం చెప్పావు ఈరోజు అనిపిస్తే ఒక లైక్ వేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాదాపుగా 20 నిమిషాల పైన అయి ఉంటుంది, నాకు అర్థమైంది మన గొంతు నిపుణుని బట్టి. ఇప్పుడు సెలవు. ఇన్స్టాగ్రామ్ లింకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంది. అండ్ ADI స్పేస్ రెడ్డి అని సెర్చ్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. కొత్త అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడుతున్నాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నా ట్విట్టర్లో ADI స్పేస్ రెడ్డి అని ట్విట్టర్ ఉంది. ఆ ట్విట్టర్లో ఏంటంటే బిగ్ బాస్ టీమ్కి ఒక రిక్వెస్ట్ అయితే చేశాను. థంబ్నెయిల్స్ వాడుకునే వాళ్ళకి స్ట్రైక్లు ఇస్తున్నారు, దయచేసి మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేయండి అని ఒక ట్వీట్ అయితే చేశాను. అందరూ యూట్యూబర్స్కి ఉపయోగపడింది. యూట్యూబర్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే దయచేసి ఆ ట్వీట్ని రీట్వీట్ చేయండి. లేదంటే మన కమ్యూనిటీలో కూడా లింక్ పెట్టాను, అక్కడికి వెళ్ళి రీట్వీట్ చేయండి. లేకుంటే ఆదిరెడ్డి అని సెర్చ్ చేసి ట్విట్టర్లోకి వెళ్ళి అక్కడ లేటెస్ట్ ట్వీట్ ఉంది, దాన్ని రీట్వీట్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ అ లాట్. వరే నాయన 24 నిమిషాలు అయింది స్వామి.